ఒకరిద్దరు పిల్లలు కనడానికే నానా అవస్థలు పడుతున్న ఈ జనరేషన్ లో హర్యానాలోని ఉషానా అనే ఒక గ్రామంలో ఏకంగా 11 మంది పిల్లలకి జన్మనిచ్చిందంట ఓ మహిళ. ఇందుకీ ఘటన ఎక్కడ జరిగింది అంటే హర్యానా రాష్ట్రం జింద్ డిస్టిక్ ఉచానా అనే గ్రామంలో జరిగింది. ఏకంగా 11 మంది పిల్లలకి జన్మనిచ్చింది ఈ మహిళ. ఈ మహిళకి 37 ఏళ్లు, 19 ఏళ్ళు అయిందంట పెళ్ళై. సో ఈ 19 ఏళ్ల బట్టి కూడా మగబిడ్డ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. బట్ 10 మంది ఆడపిల్లలు పుట్టారు. 11వ కొద్ది రోజుల క్రితం ఆమెకి 12 మగబిడ్డ పుట్టాడు. పైగా నార్మల్ డెలివరీ ద్వారా మగబిడ్డకి జన్మనిచ్చింది ఈ మహిళ. ఆ మహిళ మొదటిగా జన్మనిచ్చిన ఆడపిల్ల ఇప్పుడు 12th స్టాండర్డ్ చదువుతుందంట. అండ్ ఆ తండ్రిని ఇంతమంది ఆడపిల్లల్ని ఎలా పెంచుతున్నారు అని అడిగితే, నాకున్న స్తోమతకి తగ్గట్టు మంచిగా చూసుకుంటున్నాను, వాళ్ళని మంచిగా చదివిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఆ తండ్రి. ఇది చూసిన నెటిజన్స్ అంతా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాల్లో మగపిల్లలతో పోటీగా ఆడవాళ్లు ముందుకు వెళుతున్న ఈ జనరేషన్ లో ఒక మగపిల్లాడే కావాలి అంటూ పట్టుబట్టి కూర్చోవడం నిజంగా విడ్డూరంగా ఉంది అంటూ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఇంకొంతమంది మగ పిల్లల పట్ల కొనసాగుతున్న ప్రాధాన్యతకి అద్దం పట్టేలా ఉంది ఈ సంఘటన అంటూ కామెంట్స్ చేస్తున్నారు.